యెరూషలేము నుండి వెళ్ళవద్దు, యెరూషలేములో మీరు నిలిచి ఉండండి పైనుండి శక్తి పొందేంత వరకు. సహవాసంలో ఉండడం వల్ల కలిగేది ఏంటి? యెరూషలేములో మనం ఉండడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి? యెరూషలేములో ఉండడం వల్ల కలిగే మేలేంటి అని మనం ఆలోచిస్తే, యెరూషలేములో మనం ఉన్నప్పుడు పైనుండి శక్తి పొందుకుంటారు. పైనుండి ఒక శక్తి మీ మీదకి వచ్చేంత వరకు యెరూషలేమును విడిచి వెళ్ళొద్దంటే కనిపెట్టి 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 శిష్యులు ప్రార్థన చేస్తున్నారు. మేబీ నేను అనుకుంటున్నా ఒక 500 మంది అక్కడ గ్యాదర్ అయి ఉంటారు. ఎంతమంది అండి చెప్పాలి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? వినబడుతుంది మీ అందరికీ? ఒక 500 మంది ఉండొచ్చు. ఎంతమంది ఉండొచ్చు? ఒక 500 మంది ఉండొచ్చు. కానీ కనిపెట్టి ప్రార్థన చేసే ప్రాసెస్లో కొంతమంది వెళ్ళిపోయారు. కానీ ఓ 120 మంది మాత్రం పట్టు విడవక, యెరూషలేమును విడిచి వెళ్ళక, యెరూషలేములోనే నిలిచి ఉండి, కొందరు అటు ఇటు కుడి ఎడమలకు తొలగిపోయారు. వీళ్ళు మాత్రం యెరూషలేము నుండి కనిపెట్టి 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 ప్రార్థన చేయడం వల్ల ప్రియులారా, పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు ఆ మేడగదిలో వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు బలమైన గాలి వంటి ఒక శబ్దం వారికి వినిపించి ఆ ఇల్లంతా ఆ శబ్దంతో నిండిపోయింది. మరియు అగ్ని నాలుకలు విభాగింపబడి వారి మీద వ్రాలగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారి శక్తి పొందుకున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య వారితో అన్నాడు, మీరు యెరూషలేములో కనిపెట్టండి, పైనుండి శక్తి, వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడినప్పుడు యూదాయ కావచ్చు, సమరియా కావచ్చు, యెరూషలేం కావచ్చు, భూ దిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. సాక్ష్యపు జీవితం. ఎవరికి సాక్షులుగా ఉండాలంటే దేవునికి సాక్షులుగా మనం ఉంటాం. ఈరోజు నీకున్న వరాలను బట్టి, కొంతమందికి వరాలు ఉన్నాయి ఆల్రెడీ. పరిశుద్ధులకి ఎవరు? పేతురు, యోహాను, యాకోబులకు వరాలు ఉన్నాయా లేవా? వరాలు ఉన్నాయిగా. దయ్యాలు పోగొట్టారా లేదా? వాళ్ళు దయ్యాల మీద వాళ్ళకి అధికారం ఉంది, వరాలు ఉన్నాయి. స్వార్థ ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. గ్రామాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించారు, దయ్యాలను వెళ్ళగొట్టారు. వరాలు ఉన్నాయి. వరాల ద్వారా మనం సాక్షిగా బ్రతకలేము. మనకు పైనుండి శక్తి కావాలి. ఈ ప్రశస్త రాత్రి పరిశుద్ధాత్మ శక్తి కోసం కనిపెట్టాలి. ఈరోజు ఎందుకు నువ్వు సాక్షిగా ఉండలేకపోతున్నావు? ఎందుకు ధైర్యంగా దేవుని గురించి ప్రకటించలేకపోతున్నావు? దేవుని గురించి ధైర్యంగా మనం ప్రకటించకపోవడానికి కారణాలు ఏంటి అంటే, వరాలు ఉండొచ్చు, మనకు బోళ్ళని వరాలు ఉండొచ్చు. ఈ వరాల వల్ల మనం సాక్షిగా నిలబడలేమండి. అందుకే ప్రభు చెప్పాడు, పైనుండి వచ్చే శక్తిని మీరు పొందుకోండి, బలాన్ని మీరు పొందుకోండి అంటే వాళ్ళు శక్తిని పొందుకున్నారు. ఆ తర్వాత దైవజనుడు లేచి, మీరు చూడండి, యేసుని గురించి సాక్ష్యం ఇవ్వలేని వాడు, వరాలు ఉన్నాయి, సేవ చేశాడు, సమస్తాన్ని విడిచాడు, వలను విడిచాడు, పడవను విడిచాడు, వెంబడించాడు, నీకోసం ప్రాణాలైనా బ్రతుకైనా చావైనా నీతోనే అన్నాడు. కానీ ఓ ఆడపిల్ల ముందు నిలబడి ధైర్యంగా సాక్ష్యం చెప్పలేకపోయాడు. ఒక చిన్న పిల్ల, నువ్వు యేసుతో ఉన్నవాడే కదా అంటే సాక్ష్యం ధైర్యంగా, అవును నేను యేసుతో ఉన్నవాడే. మీరు క్రైస్తవులేనా? ఎస్ నేను క్రైస్తవుడిని. నీ విశ్వాసివేనా? ఎస్ నేను విశ్వాసిని, నేను బిలీవర్ని. నువ్వు సేవకుడివేనా అంటే ఎస్ నేను సేవకుడిని. సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? మీరు ఉద్యోగం చేస్తున్న చోట ఐఎమ్ క్రిస్టియన్, ఐఎమ్ బిలీవర్, నేను విశ్వాసిని, నేను దేవుని మందిరానికి వెళ్ళేవాడిని ధైర్యంగా చెప్పగలుగుతారా? ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అంటే ఏమైనా అనుకుంటారేమో, చిన్న చూపు చూస్తారేమో అనే భయం నేను వెంటాడుతుందా? అందుకోసమే దేవుడు ఈ రాత్రి యెరూషలేముకు తీసుకొచ్చారండి. ఈరోజు యెరూషలేమైన ఈ మందిరంలో పైనుండి శక్తి నీ మీద కుమ్మరించబడబోతుంది. శక్తి కుమ్మరించబడబోతుంది. ఓ పెద్ద సభలో నిలబడి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు, మీరు యేసుని సిలువ వేశారు, దేవుడు ఆయన మృతుల నుండి లేపాడు, దానికి మేము సాక్షులం. ఇంత ధైర్యం ఈ పేతురుకి ఎలా వచ్చింది అంటే తను పొందిన శక్తి. కాబట్టి ఉపవాస ప్రార్థన కూడికలో కనిపెట్టి ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోబోతున్నారు. ఆ తర్వాత ఆయన వాక్యం చెప్తుండే 3000 మంది రక్షించబడ్డారు. ఆ తర్వాత 5000 మంది రక్షించబడ్డారు. ఆ తర్వాత కౌంట్ చేయలేకపోయారు. అంతేకా
ఒక ఆడపిల్లకి ముందు నిలబడి మాట్లాడలేనివాడు, ఎవరో నలుగురు సైనికుల ముందు నిలబడి మాట్లాడలేనివాడు, ఈరోజు ప్రకటిస్తుంటే బోధిస్తుంటే 3,000 మంది రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారు. ఆ తర్వాత 5,000 మంది పురుషులు, 5,000 మంది సంఘముగా మార్చబడ్డారు. ఆ తర్వాత లెక్కలేదు విస్తారమైన ప్రజలు. సాక్షులుగా దేవుడు మనం నిలబెడతాడు. మన సాక్షులుగా బ్రతకాలంటే శక్తి కావాలి. ఆ శక్తి మనకు యెరూషలేములో లభిస్తుంది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా.